అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి ఒకటి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది. దీంతో తెలంగాణలో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తరుగా కురుస్తాయింది. ఇక రేపు ఎల్లుండి తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఇక నిన్న ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీగా వానలు పడ్డాయి. తెలంగాణలో అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెంటీమీటర్ల వాన పడింది. ఇదే జిల్లా తాంసీ, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదైంది. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సిఎస్ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం, ములుగు, నిర్మల్ జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. హైదరాబాద్, ఇతర ప్రధాన కేంద్రాల్లో ఉన్న బృందాలను కూడా అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని తెలిపారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో వర్షం దంచుకొట్టింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవటంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైట్, ఇదే విషయం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు, ఆల్రెడీ 2 డేస్ నుంచి ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎన్ని రోజుల పాటు ఈ వర్షాల ప్రభావం ఉంటుంది, ఏమని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు? అంటే గడిచినటువంటి 2 రోజుల క్రితం చెప్పినప్పుడు 3 రోజుల పాటు ఈ వర్షాలు ఇదే విధంగా ఉంటాయని చెప్పారు అధికారులు. ఈ రోజు వరకు అధికారుల లెక్కల ప్రకారం ఉన్నాయి, కానీ అవి ఇంకా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత బులెటిన్ విడుదల చేయనున్నారు. ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు ఉండనున్నాయి, ప్రధానంగా ఏ జిల్లాలు, ఇప్పుడు ఉత్తర తెలంగాణ కానీ అదేవిధంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలతో పాటు ఇటు ఆదిలాబాదు, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉమ్మడి జిల్లాల్లో అన్నింటిలో కూడా వర్షం కురుస్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని ప్రాంతాల్లో 8-9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైంది. హైదరాబాద్ నగరంలో కూడా నిన్న సాయంత్రం నుంచి జల్లులు పడుతున్నాయి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఆ వాహనదారులు ఇళ్లకు వెళ్ళేటువంటి ఉద్యోగులు కానీ బయటికి వచ్చినటువంటి సిటిజన్స్ కానీ తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు కూడా ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఈ జల్లుల్లోనే, అంటే ఒకవైపు ముసురు, మరికొన్ని ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి, ఆ ముసురులోనే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు అక్కడక్కడ చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపైన చెట్లు కూలిపోయాయి. వాటన్నిటినీ కూడా డిఆర్ఎఫ్ టీంలు చెట్లను తొలగించడంతో పాటు ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ని కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా మియాపూర్లో ఒక ప్రాంతంలో మాన్హోల్ ఓపెన్ ఉండడం కారణంగా ఒక వృద్ధుడు గల్లంతైనట్టుగా అధికారులు చెప్తున్నారు. అతని కోసం నిన్న రాత్రి నుంచి కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు. అయితే దానికి సంబంధించి ఏ విభాగం యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యం ఉంది, ఇటు వాటర్ బోర్డా లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించినటువంటి అధికారులు అనేటువంటి అంశాలపైన అధికారులు ఫోకస్ పెట్టారు. అందుకు సంబంధించి మరికొద్దిసేపట్లో సంబంధిత అధికారులపైన చర్యలు కూడా తీసుకోనున్నారు. ప్రధానంగా భారీ వర్షాలటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లా కలెక్టర్లకు అప్రమత్తం చేశారు. అక్కడ ఉండేటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ అదేవిధంగా ఎక్కడైనా భారీ వరదలు వచ్చినప్పుడు రోడ్డు మళ్లింపు ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పోలీస్ అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కలిసి పనిచేయాలని ప్రభుత్వం అధికారులు ఆదేశించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా పనుల్లో ఉండాలని చెప్పారు. ఇక జిహెచ్ఎంసీ అదేవిధంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో నిన్న నుంచి ఈరోజు ఉదయం వరకు దాదాపు 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం కురవక మిగతా ప్రాంతం అంతా కూడా సిటీ అంతా కూడా జల్లులు పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వర్షాలు ఈ రోజు రేపు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో అంటే మధ్యాహ్నం వరకు ఈ అంశం పైన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు ఒక అంచనాకు రానున్నారు. ఏ జిల్లాల్లో ఇంకా భారీగా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన.
అయితే మనం చూడొచ్చు గడిచినటువంటి 2 నెలల్లో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 29 అంటే సగటున 29% లోటు వర్షపాతం ఉంది. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం యాదాద్రి భువనగిరి లాంటి జిల్లాల్లో మాత్రం అది 60కి పైగా 60% పైగా లోటు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే చాలా కొద్ది జిల్లాలు మాత్రమే, ములుగు కానీ అదేవిధంగా జనగాం కానీ ఇట్లాంటి ఉమ్మడి వరంగల్లో ఉండేటువంటి కొద్ది జిల్లాలు, అదేవిధంగా ఉమ్మడి మాబ్నార్లో ఉండేటువంటి 1-2 జిల్లాల్లో మాత్రమే కొంత సాధారణ వర్షపాతానికి దగ్గరగా వచ్చింది. ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షం వల్ల కొంత వర్షపాతం సగటు పెరిగేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ కేంద్రం నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి 1-2 రోజులు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. వాతావరణ శాఖ అధికారులు మరికొద్దిసేపట్లో ఆ వివరాలను వెల్లడించనున్నారు. హరీష్. థ్యాంక్ యూ రాముడు.